బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు? ఏంటి మీ చిత్తశుద్ధి? బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? మీరు బీసీల గురించి మళ్ళీ మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇలా మేము ధైర్యంగా బీసీలకు ఇవ్వాలని మొండి ధైర్యంతో ముందుకు పోతా ఉన్నాం, ప్రతి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే జీవో ఇచ్చాం. మళ్ళీ ఎన్నికకు పోయే ఈ వేళ కోట్ల పిఎల్ ఎంచుకో ఆపే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అన్ని పార్టీలకి, బీసీల కాడి నోటుకొచ్చిన ముద్ద తలదనొద్దు, అందరూ సహకరించండి. 42% రిజర్వేషన్ ఎన్నికలు పోదాము, బీసీ వాళ్ళకి 42% ఇచ్చి తీరుదామనే సంకల్పంతో ఉన్నాం. కాబట్టి మాతో కలిసి రాక మీరు దొంగ నాటకాలు ఆడితే ప్రజలు గ్రహిస్తలేరా? ఇది మరి బీజేపీ రాష్ట్ర స్వాగతిస్తే మరి ఆయన ఎత్తుతున్న ఈటల గారు దాన్ని ఎలా తిరస్కరిస్తారు? బీసీ వ్యతిరేకిస్తున్నాడు. అరే తమిళనాడు తరలో మనం కూడా చట్టం చేసుకుందాము. ఇక్కడ 56.33% బీసీలు ఉన్న అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. వారికి అందాల్సిన ఫలాలు వారికి అందాలని రాహుల్ గాంధీ దృఢ నిశ్చయంతో పోరాటం చేస్తూ ఉన్నాడు. అరే కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ పోరాటం చేస్తాడు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉబలాట పడతాడు ఇవ్వడానికి. బీసీ బిడ్డలు మీకేం నొప్పి అని అడుగుతా ఉన్నాను నేను. మీరెందుకు ముందు రావట్లే? మీరెందుకు మాతో చేయగలిపి ఇది సాధించుకుందామని చెప్పట్లేదు? ఆ ధైర్యం ఎందుకు లేదు మీకు? ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు ఎందుకు జవాబు చెప్పారు దీని మీద? ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నారు? ధైర్యం లేదా మీకు? మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు కదా, మన మోడీ గారి దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం లేదా మీకు? మీరు నిజంగా కలిసి వస్తే ఒక్కరోజు చట్టం అవుతుంది. ఎందుకు దీని మీద శ్రద్ధ వహించట్లేదు? మీకు చిత్తశుద్ధి లోపించి చేయలేక చేసేవారి మీద నిందలేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా కమిటెడ్, వీఆర్ కమిటెడ్ ఫర్ 42% రిజర్వేషన్. ఏదో ఒక రకంగా ఇవ్వాలన్నదే మా తాపత్రయం, మా యొక్క ప్రయత్నం. ఆలోచిస్తాం. దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. 80%లో 42% ఇచ్చి తీరాలనే సంకల్పంతో ఉన్నాం. కోర్టు నిర్ణయం, ఒక కోర్టు తీర్పిస్తే దాని మీద మళ్ళీ అధ్యయనం చేస్తాం. ఏ రకంగా దాన్ని అధిగమించాలో కూడా ప్రయత్నం చేస్తాం. అన్ని కోణాల నుంచి ఆలోచించి మళ్ళీ మా పిఎస్సి కూర్చొని మా పార్టీ పెద్దలతో విచారించి దాన్ని ఎలా ముందుకు పోవాలో నిర్ణయిస్తాం. తీర్పు రాకముందు ఎందుకు కోర్టు తీర్పు పాజిటివ్గా వస్తుందని ఆలోచిస్తూ ఉన్నాను. ఎన్నికలకి కోర్టు అవకాశం ఇస్తుందని ఆలోచిస్తూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. ఆ రకంగా అవుదామని కోరుకుందాం.